హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మాడ్యులేషన్. అసలు మాడ్యులేషన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ ఇన్ఫర్మేషన్ టు ద క్యారియర్ సిగ్నల్ టు కన్వర్ట్ డేటా ఇంటూ రేడియో వేవ్స్. డేటాని రేడియో వేవ్స్ కింద కన్వర్ట్ చేయడానికి యాడింగ్ ఇన్ఫర్మేషన్ టు ద క్యారియర్ సిగ్నల్ని ఇన్ఫర్మేషన్కి యాడ్ చేస్తామన్నమాట. అంటే ఇన్ఫర్మేషన్ అంటే ఏదైతే మనం డేటాని పంపించాలి అనుకుంటున్నామో ఆ డేటాకి క్యారియర్ సిగ్నల్ని యాడ్ చేస్తామన్నమాట. ఈ ప్రాసెస్ని మాడ్యులేషన్ అంటారు. ఇక్కడ చూస్తే మెసేజ్ సిగ్నల్ అనేది ఉందంటే ఇది మనం పంపించాలి అనుకుంటున్నాం ఈ మెసేజ్ని, దీనికి క్యారియర్ సిగ్నల్ని యాడ్ చేస్తామన్నమాట. ఈ రెండు యాడ్ చేస్తే మాడ్యులేషన్ సిగ్నల్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ ఏంటి అంటే డిజిటల్ డేటా అనేది మనం పంపించలేము. ఫస్ట్ డిజిటల్ డేటా అనేది అనలాగ్ కింద కన్వర్ట్ చేస్తే అప్పుడు ఆ అనలాగ్ సిగ్నల్ అనేది ట్రాన్స్మిట్ చేయడానికి అవుతుంది. ఇక్కడ మనకి 2 ప్రాసెస్ ఉన్నాయి, మాడ్యులేషన్ ప్రాసెస్, డిమాడ్యులేషన్ ప్రాసెస్. మాడ్యులేషన్ ప్రాసెస్ అంటే డిజిటల్ డేటాని అనలాగ్ కింద కన్వర్ట్ చేయడం. అదే డిమాడ్యులేషన్ ప్రాసెస్ అంటే అనలాగ్ సిగ్నల్స్ని డిజిటల్ డేటా కింద కన్వర్ట్ చేయడం అన్నమాట. ఇక్కడ మాడ్యులేషన్ ప్రాసెస్లో ఫస్ట్ డిజిటల్ డేటాని ఇన్పుట్ కింద తీసుకుంటాము. ఇది డిజిటల్ మాడ్యులేషన్కి ట్రాన్స్మిట్ చేస్తాము. డిజిటల్ మాడ్యులేషన్ అనేది అనలాగ్ సిగ్నల్స్ని ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. అనలాగ్ మాడ్యులేషన్ అనేది రేడియో క్యారియర్స్తో కంబైండ్ అయ్యి అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అనలాగ్ సిగ్నల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట అవుట్పుట్ కింద. ఇక్కడ డిమాడ్యులేషన్లో ఏమవుతుంది అంటే ఏదైతే మాడ్యులేషన్ ప్రాసెస్లో అవుట్పుట్ వచ్చిందో ఆ అవుట్పుట్ అనేది డిమాడ్యులేషన్ ప్రాసెస్లో ఇన్పుట్ అవుతుంది అన్నమాట. ఆ ఇన్పుట్ అనలాగ్ డిమాడ్యులేషన్కి ఇస్తుంది రేడియో క్యారియర్తో కంబైండ్ అయ్యి. ఇక్కడ ఏంటి అంటే ఇది అనలాగ్ సిగ్నల్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ అనలాగ్ సిగ్నల్ అనేది సింక్రొనైజేషన్ డిసిషన్కి ట్రాన్స్మిట్ చేసి డిజిటల్ డేటాని మనకి అవుట్పుట్ కింద ఇస్తుంది. ఏదైతే మనం ఇన్పుట్ తీసుకున్నామో అనలాగ్ సిగ్నల్ అనేది డిజిటల్ డేటాలోకి అవుట్పుట్ కింద వస్తుంది. ఇక్కడ 3 టైప్స్ ఉన్నాయి మాడ్యులేషన్లో: యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్, ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్, ఫేజ్ షిఫ్ట్ కీయింగ్. ఫస్ట్ వన్ వచ్చేసి యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్. యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్ అనేది యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అనమాట. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే బైనరీ డేటాని రిప్రజెంట్ చేస్తుంది. ఎలా అంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ సిగ్నల్ ఫార్మేట్లో రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ 2 వాల్యూస్ తీసుకున్నాము, 2 బైనరీ వాల్యూస్ 0s and 1 తీసుకుంటే ఆర్ రిప్రజెంటెడ్ బై ద 2 డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్. 2 బైనరీ వాల్యూస్ అనేవి 2 డిఫరెంట్ యాంప్లిట్యూడ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అది ఎలానో చూద్దాం. ఎగ్జాంపుల్ 101 తీసుకున్నాము. 101 అంటే హై, 0 అంటే లో కానీ నిల్ కానీ. ఇక్కడ 1 వస్తే 2 సైకిల్స్ అంటే 2 ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి. 0కి అసలు ఏమీ లేదు, ప్లెయిన్గా ఉంది. 1కి మళ్ళీ 2 సైకిల్స్ ఉన్నాయి, 2 ఫ్రీక్వెన్సీస్. అంటే 101కి ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, 0కి ఏమీ లేదు, 1కి ఫ్రీక్వెన్సీ ఉంది. ఇదే యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్ అన్నమాట. ఇక్కడ ఏమవుతుంది? సో ఇట్ ఈస్ కంబైన్డ్ విత్ ద క్యారియర్ సిగ్నల్తో ఇది కంబైన్డ్ అయ్యి సెండ్ చేస్తుంది అనమాట సిగ్నల్ని. సేమ్ ప్రాసెస్ అనేది డిమాడ్యులేషన్లో కూడా కంటిన్యూ అవుతుంది. సెకండ్ టైప్ వచ్చేసి ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్. ఇది ఏంటి అంటే డిజిటల్ మాడ్యులేషన్ అనమాట. ఇన్ విచ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్యారియర్ సిగ్నల్ వ్యారీస్ అకార్డింగ్ టు ద డిజిటల్ సిగ్నల్ చేంజెస్. డిజిటల్ సిగ్నల్స్ చేంజ్ అయితే క్యారియర్ సిగ్నల్ అనేది కూడా చేంజ్ అవుతుంది అనమాట. అంటే డిజిటల్ సిగ్నల్ చేంజెస్ మీద ఆధారపడి ఉంటుంది క్యారియర్ సిగ్నల్ అనేది. FSK ఈజ్ ఏ స్కీమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. అంటే ఓన్లీ చేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే 101 కదా, 1కి 2 సైకిల్స్ ఉన్నాయి, 0కి 1 సైకిల్ ఉంది, 1కి మళ్ళీ 2 సైకిల్స్ ఉన్నాయి. ఇక్కడ సైకిల్ అంటే ఫ్రీక్వెన్సీ అంటాం అన్నమాట. ఇక్కడ 1కి 2 ఫ్రీక్వెన్సీస్, 0కి 1 ఫ్రీక్వెన్సీ, 1కి 2 ఫ్రీక్వెన్సీస్ ఇలా ఉంటుంది. ఇదేంటి అంటే ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్. లాస్ట్ వచ్చేసి ఫేజ్ షిఫ్ట్ కీయింగ్ PSK. ఇది కూడా డిజిటల్ మాడ్యులేషన్ టెక్నికే. ఇన్ విచ్ ఫేజ్ ఆఫ్ ది క్యారియర్ సిగ్నల్ ఈస్ చేంజ్డ్ బై ద వ్యారింగ్ ద సైన్ కొసైన్ ఇన్పుట్స్ అట్ ద పర్టికులర్ టైం. ఇది ఏంటి అంటే సైన్ కొసైన్ ఇన్పుట్స్ వాల్యూస్ మీద క్యారియర్ సిగ్నల్ అనేది ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఫర్ వైర్లెస్ ల్యాన్స్, బయోమెట్రిక్, బ్లూటూత్ వీటిలో యూజ్ చేస్తాము. ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే 101011 కదా,
1 వచ్చేసి 3 సైకిల్స్ ఉంటాయి అన్నమాట. జీరోకి వచ్చేసి 2 సైకిల్స్ ఉంటాయి. 1కి 3 సైకిల్స్ ఉంటాయి, 0కి 2 సైకిల్స్ ఉంటాయి, 1కి 3 సైకిల్స్ ఉంటాయి. ఇక్కడ చూస్తే 1కి 3 సైకిల్స్ ఉన్నాయి, 0కి 2 సైకిల్స్ అన్నాము. అంటే ఇక్కడ నుంచి రావట్లేదు, మళ్ళా ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచే మళ్ళీ ఫామ్ అవుతుంది ఫ్రీక్వెన్సీ అనేది అక్కడి నుంచే యాడ్ అవుతుంది. అంటే మనం సైన్ కొసైన్ అన్నాము కదా, ఇలానే అనమాట. 1 అయితే 3 ఫ్రీక్వెన్సీస్ వచ్చి ఇక్కడ 0 వచ్చేసరికి లాస్ట్లో ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి 0 కంటిన్యూ అవుతుంది అన్నమాట. 0కి 2 ఫ్రీక్వెన్సీస్, మళ్ళీ 1కి 3 ఫ్రీక్వెన్సీస్, ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ 0కి 2 ఫ్రీక్వెన్సీస్, 1కి 3 ఫ్రీక్వెన్సీస్, మళ్ళీ 1కి 3 ఫ్రీక్వెన్సీస్. ఇలా ఫేజ్ షిఫ్ట్ కీయింగ్ అనేది రిప్రజెంట్ చేశారన్నమాట. థ్యాంక్ యూ.